వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. టమోటా రసం చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ రసం తయారైపోతుంది. ఈ రసం తయారీ విధానం చూద్దాం ఎలానో. చూడండి, కుక్కర్లో నీళ్ళు వేసుకొని చింతపండు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. టమోటా ముక్కలు శుభ్రంగా కడిగి ఇలా తరిగి వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్ల తర్వాత ఆవిరిపోయాక ఇలా మూత ఓపెన్ చేసి ఈ రసం పక్కకు ఉంచుకొని ఇలా రసం రుద్దుకోవాలి. మెత్తగా పప్పు రుద్దినట్టు ఈ టమోటా ముక్కలను రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. చక్కగా ఉడికిపోయినాయి, బాగా మెదిగిపోతున్నాయి. చూడండి, ఇలా మెదిగిపోవాలి. చక్కగా మెదిగిపోయింది. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు కొంచెం నీళ్ళు వేసుకోవాలి. రసం నీళ్ళు ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, రసం అయితే పతలాగా ఉంటుంది. చూడండి, కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా కల్లుప్పు వేసుకొని కలబెట్టి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచిన తెల్లగడ్డ ప్యాయలు వేసుకోవాలి. తర్వాత గింజలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. సాసులు, జీలకర్ర, తర్వాత గింజలు కూడా వేసి ఇలా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. వేగుతున్నాయి. కలర్ అయితే చేంజ్ కావాలి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయింది, ఇంకా కలర్ చేంజ్ కావాలి. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. తెల్లగడ్డ ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఫాస్ట్గా వేగిపోతుంది. ఇలా కలర్ చేంజ్ కావాలి. రసం పొడి వేసుకోవాలి. ఇంట్లోనే తయారు చేసిన రసం పొడి కావాలనుకుంటే ఛానల్ పెద్ద వీడియోలో ఉంది చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కారపొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారపొడి వేసి రసం పొడి, కారపొడి ఇలా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకొని ఇలా రసం వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత చూడండి, రసం ఇలా కలిదిప్పుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. రసం పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఛానల్ పెద్ద వీడియోలో ఉంది చూడండి. రసం పొడి కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, బురుగు పట్టింది. కాస్త ఉడకాలి. కాసేపు ఉంటే ఉడికిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది రసం. చూడండి, ఉడికొస్తుంది. బాగా పొంగేట్టుగా ఉడకాలి. ఇలానే ఉడికిపోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడకకుండా 5 నిమిషాలు ఉడికితే పొంగొచ్చేట్టుగా సరిపోతుంది. చేదు రాకుండా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ టమోటా రసం. టమోటా రసం అయితే చక్కగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ టమోటా రసాన్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ రసం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.